వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. పార్టీ ఫిరాయింపులకు గత తీర్పులను ఎలా మార్చగలం, ఎప్పటిలోగా తేల్చాలన్న దానిపై రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా చెప్పలేదు. ఇట్లాంటి చాలా కుంటు సాకులని ఇవాళ పెట్టి తప్పించుకునే ప్రయత్నం పార్టీ ఫిరాయింపులు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కు జంప్ అయ్యారు. ఆ జంప్ అయిన వాళ్లకు ఎన్నికలు వస్తే గెలిచే పరిస్థితి లేదు. సో గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఎట్లనైనా వాళ్ళ కాలం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కాలం వెళ్ళ తీసుకుంటే మేము అట్లనే మా పదవి అట్లనే ఉండిపోతుంది, మేము పైరవులు చేసుకొని బతకచ్చు, మేము మంత్రులం కావచ్చు, మేము ఇంకా ఏదైనా కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇవాళ అనేక రకాల ప్రలోభాలతో ప్రజలను వంచి ఒక పార్టీ సిద్ధాంతం మీద పోటీ చేసి ఆ పార్టీ సిద్ధాంతానికి ప్రజలకు చెప్పి ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రజలతో ఒప్పించి ఆ పార్టీ మేనిఫెస్టోకు విరుద్ధంగా, ఎన్నికల నియమాలకు విరుద్ధంగా, అలాగే ఎన్నికల చట్టానికి విరుద్ధంగా మరొక పార్టీలోకి జంప్ అయి వాళ్ళ పదవి కాలం గడిచేదాకా, పుణ్యకాలం గడిచేదాకా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంటే మరి ఏం లాభం? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు పెట్టాలి? ఎన్నికలు పెడితే ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలో పెడితే ఎందుకు అవసరమైంది? అంటే మ్యాండేట్ ఇచ్చేది ప్రజలు జంపింగ్ జపాన్ల కోసం అని ఇస్తున్నారా? కాదు కదా. కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఏమని చెప్తున్నారంటే, రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంది. ఒకవేళ అది జరగడం లేదని భావిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది. అలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. స్పీకర్కు సర్వాధికారి కాదు అని చెప్పడం. స్పీకరు సర్వాధికారి కావచ్చు. ఆయన నిర్ణయం అసెంబ్లీ వరకు లేదా పార్లమెంట్ వరకు ఉండొచ్చు కాక, పార్లమెంట్లో అయితే. కానీ ఎక్కడైతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే, చట్ట ఉల్లంఘన జరిగితే, ప్రజాస్వామ్య ఉల్లంఘన జరిగితే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. బాధ్యత ప్రజా తీర్పుకు విరుద్ధంగా ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళకి పర్టికులర్ టైం లేదు కదా, పర్టికులర్గా ఎప్పటిలో తేల్చాలనే దాని నిబంధన లేదు కదా అనే కుంటి సాకులు చెప్పుకుంటూ ఎక్కడి నుండి పోటీ చేశారు అనేది, ఇంకా ఫిరాయింపులకు కార్యాలయం ఎందుకు, స్పీకర్ కార్యాలయం నుండి ఆదేశాలు రాలేదని, లేదంటే ఇంకా స్పీకరు దాని మీద నిర్ణయం తీసుకోలేదని, ఇట్లా రకరకాల కుట్టి సాకులని చెప్పుకుంటూ ఇలా స్పీకరు ఎందుకు నిర్ణయం తీసుకోడండి? స్పీకర్ కూడా ఒక అసెంబ్లీకి గెలిచిన వ్యక్తే కదా. అంటే అధికార పార్టీకి నుండి వచ్చిన వాడు కొమ్ము కాసేవాడే ఉంటాడు కదా. స్పీకర్ కూడా ఏమన్నా నిష్పక్షపాతంగా ఉంటాడా? ఉండడు కదా. స్పీకర్ పక్షపాతే కదా. పక్షపాతంగా మన వ్యక్తి వల్ల న్యాయం ఎట్టు జరుగుతుంది? న్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళొచ్చు కదా. సో బాధిత పక్షాన కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఎవరైతే ప్రజలు ఇక్కడ బాధితులు, పార్టీ మారినోడు బాధితుడు కాదు. పార్టీ మారినోడు ఇవాళ కోర్టు సంపాదించుకోవడానికి అధికార పార్టీలో అనేక రకాల ప్రలోభాలకు ఇవాళ గురి అయి ఆ పార్టీ, అధికార పార్టీ ఇవాళ వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు లేదంటే ఇంకా లావాదేవీలు అన్నింటినీ వాటిని చేసుకోవడానికి ఇవాళ జరిగిన ఫిరాయింపు ఏదైతే ఉందో అది మొత్తం ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను అపహాస్యం పాలు చేయడం. ఇట్లాంటి దుర్మార్గాలను ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లు తీసుకున్నారా, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తీసుకున్నారా, బీజేపీ వాళ్ళు అటు పోయినా, లేదంటే ఇంకో పార్టీ పోయినా అనేది ఖచ్చితంగా ఏ పార్టీ నుండి గెలుస్తాడో 5 ఏళ్ళ వరకు ఆ పార్టీలోనే ఉండాలి. ఖచ్చితంగా ఎన్నికల సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాంటి ఒకవేళ గెలిచి పార్టీలు మారాలంటే వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి, రీకాల్ చేయాలి. ఆ రకంగా ఎన్నికల చట్టంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీ ఫిరాయింపు నా జన్మ హక్కు అనుకోవద్దు. పార్టీ ఫిరాయించి కుంటి సాగులు చెప్పొద్దు. నేను కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం పోయినా, ప్రజల అభీష్టం మేరకే పోయినా, లేకపోతే నేను ఇంకా దానికోసం పోయినా, దీనికోసం పోయినా అని చెప్పేసి ఏ కుంటి సాకులు అయితే చెప్తున్నారో ఆ కుంటి సాకులని ఇవాళ వినాల్సిన అవసరం ప్రజలకు లేదు. అంతేకాకుండా ఇవాళ ఎన్నికల కమిషన్కు లేదు. స్పీకర్కు ఒకవేళ అధికార పార్టీకి దాసం చేస్తే చేయొచ్చుగాక, ఎందుకంటే ఆ పార్టీ నుండి వచ్చినాడు కాబట్టి. కానీ
ప్రజలు ఏమంటున్నారో స్పీకర్ గమనించాలి. స్పీకరు ప్రజలకు జవాబుదారీ. మొత్తం అక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రివర్గం అంతా ప్రజలకు జవాబుదారీ. స్పీకర్ కూడా ప్రజలకు జవాబుదారీ. ప్రజలు ఇలా ఓటు వేసింది ఏ పార్టీ కోసం, మేనిఫెస్టో ఏ పార్టీ మేనిఫెస్టో నమ్మి ఓటేశారు. మరి ప్రజల అభిష్టానికి భిన్నంగా ఇలా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వివరిస్తే మరి స్పీకర్ అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలలో కానీ మరి ప్రజల అభిష్టం మీద నిర్ణయం తీసుకుంటాడా లేదా పార్టీ అభిష్టం మీద నిర్ణయం తీసుకుంటాడా? మరి పార్టీ అభిష్టం మేరకు అయితే స్పీకరు నిష్పక్షపాతంగా వివరించినట్టు ఎట్లయితుంది? ప్రజల అభిష్టం మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా రాజ్యాంగానికి చట్టానికి లోబడి నిర్ణయిస్తాడు. మరి అది జరగట్లేదు. అది జరగకుండా ఉంటే స్పీకర్ తప్పు చేసినట్టే కదా. మరి స్పీకర్కు సర్వాధికారి కాదు కదా. తప్పులు చేసిన సమర్థిస్తే స్పీకర్ నిష్పక్షపాతంగా ఉన్నట్టయితుంది. అది ప్రజాప్రాతినిధ్య చట్ట ఉల్లంఘనే కదా. అది ఎన్నికల వ్యవస్థను అపాస్యపాలు చేయడమే కదా. ప్రజల అభిష్టాన్ని అపాస్యపాలు చేయడమే కదా. మరి వీటన్నిటి దృష్ట్యా ఇవాళ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు గుండెల్లో గుబులు మొదలైంది. ఇలా సుప్రీంకోర్టు కూడా వదిలిపెట్టేటట్టు లేదు. ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్తున్నది. కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా రేపు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి మేలు చేస్తారో, ప్రజలకు న్యాయం చేస్తారో, ప్రజలకు వాళ్ళ మాట ప్రకారం నిలబడి ఉంటారో వాళ్ళని మాత్రమే ఆదరిస్తారు. ఎవరైతే కుంటి సాకులు చెప్పి పార్టీలు మారి ప్రజల పేరు మీద డబ్బులు సంపాదించుకోవడానికి, పదవులు సంపాదించుకోవడానికి, లేదా వాళ్ళ పిల్లలకు ఎంపీలను చేయడానికి ఈ రకంగా వాళ్ళు పోయినరు, వాళ్ళ కుటుంబాలకు పదవులు చేయడానికి పోయినరు, వాళ్ళందరినీ ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాల్సింది స్పీకర్. ప్రజల నిర్ణయాన్ని కోరాల్సిందే. ప్రజలు అల్టిమేట్గా తీర్పు ఇస్తారు. ఖచ్చితంగా అప్పుడు మాత్రమే ప్రజల తీర్పుకు అంటే ప్రజల నిర్ణయానికి స్పీకర్ కట్టుబడినోడు అవుతాడు, రాజ్యాంగానికి చట్టానికి ఇక్కడ లోబడినోడు అవుతాడు. కాబట్టి ఆ దిశగా మన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని 10 మంది ఎమ్మెల్యేని అనర్హులుగా ప్రకటించి ఇవాళ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా ఇకనైనా ఆలస్యం చేయకుండా అది వెంటనే నిర్ణయం తెలియజేయాల్సిందిగా మన D6 డీజాక్ భావిస్తుంది. ప్రజలు కూడా దీని మీద కామెంట్ చేయాలి. మీ కామెంట్స్ను వివిధ రూపాలలో తెలియజేయండి. ఇట్లాంటి దుర్మార్గులు అర్హులా అనర్హులా, ఇలా రీకాల్ చేయాలా వద్దా, సో పార్టీ ఫిరాయింపుదారులు దేశద్రోహుల, దేశ ప్రజాస్వామిక ద్రోహులా కాదా, వీటన్నిటి మీద ప్రజలు తమ యొక్క అభిప్రాయం తెలియాల్సిందిగా కోరుతుంది D6 అండ్ డీజాక్. జై భీమ్, జై పూలే, జై పెరియార్.